అయిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసేసుకున్నాను. ఓకేనా, నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి వేసుకొని కలిపేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో, అంటే అట్లా అంతని హై కాదు అంతని లో కాదు, అలా పెట్టుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలి. ఉడికే ముందర ఒకటి యాడ్ చేస్తా, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడేకి చికెన్లోకి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటుండాలి. చూసారా, చికెన్ అనేది కొంచెం ఉడికింది కదా. 1 kgకి నేను 2 స్పూన్లు వేసుకుంటాను. మామూలుగా అయితే 2.5 స్పూన్ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందుకు ఒక 2 స్పూన్లు మాత్రమే కారం వేస్తాను. ఇలా కారం వేసుకొని కలబెట్టేసుకోవాలి. చూసారు కదా, కారం వేసిన తర్వాత చికెన్ ఇలా ఉంది. ఇప్పుడు చికెన్ కారంలోనే కొంచెంసేపు ఉడికించుకోవాలి, ఒక 5 minutes అట్లా. చికెన్ చూసారా ఎంత బాగా ఉడుకుతుంది, ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా. ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేద్దాం. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, అంతే. చికెన్ ఇలా పొడి వేసిన తర్వాత కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వేరేది వేసేసుకున్నాం. చూసారా, కొద్దిసేపు ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, మీరు చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసేసుకున్నాం. కొంచెం పెరుగు వేసేసుకొని కలిపెట్టేసుకున్నాం. ఓకేనా, చూసారా, పెరుగు వేసేసుకున్న తర్వాత కలిపెట్టుకొని ఇది సిమ్లో పెట్టి ఒక 10 minutes ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇక్కడే బాగా ఉడికిపోవాలి. అంతలోపల మనం బియ్యంకి సరిపడే వాటర్ పక్కన వేడి చేసుకోవాలి. చూసారా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడే వేడి నీళ్ళు వేసేసుకోవాలి. చూసారా, నీళ్ళు వేసేసుకున్నా. ఇప్పుడు కొంచెం వేడి చేసుకోవాలి నీళ్ళు. చూసారా, వేడి నీళ్ళు పోసుకున్నాం కదా, తర్వాత కొంచెం ఎసరు అనేది ఇట్లా పొంగాలి. పొంగిందా కొంచెం దీంట్లో బియ్యం వేసేసుకున్నాం. చూసారా, బిర్యానీ ఇంకా కొద్దిసేపు ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా. ఓకేనా, చూసారా, వేడి వేడి బిర్యానీ, చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.